సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపల్పాడు మండలం ఉప్పుకొండూరు గ్రామ తెలుగు యువత ఆధ్వర్యంలో విజయవాడ హెల్ప్ వైద్యశాల సహకారంతో తెలుగు యువత ఆధ్వర్యంలో కాట్రగడ్డ చంద్రబాబు, బెల్లం వెంకటేశ్వర్లు, బాలిశెట్టి నాగేశ్వరరావు, బెల్లం శేషారావు పర్యవేక్షణలో పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు మనోజ్ కుమార్, గుమ్మడి సాయిబాబా ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గురువారం నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో గుండెకు సంబంధించిన విజయవాడ హెల్ప్ వైద్యశాల డాక్టర్ సాయి కుమార్ 220 మందికి ఈసీజీ, 2D ఎకో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 60 మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. వారికి విజయవాడలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయవలసిన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా స్టంట్ అవసరమైన వారికి ఉచితంగానే స్టంట్ వేయడం జరుగుతుందని, వారికి సంవత్సరం పాటు మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. స్టంట్ వేసిన వారికి బలమైన ఆహారం తీసుకోవడానికి 5,000 రూపాయలు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా హెల్ప్ వైద్యశాల డాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించడం గొప్ప విషయమని నిర్వాహకులకు అభినందించారు. ఇటువంటి వైద్య శిబిరానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ దేవరకొండ జయమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనగాల శ్రీనివాసరావు, సెల్వం, ఎంపీటీసీ మున్నంగి వెంకట్రావు, గోగినేని శేషగిరిరావు, గుమ్మడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగులపల్పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్యం శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నాగులపాడు మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ అన్నారు. భూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే బూరువాడ మనది.
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. హెల్ప్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉచిత వైద్య శిబిరం గ్రామ తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం అదేవిధంగా కూటమి తెలుగుదేశం మరియు జనసేన మరి బీజేపీ కూటమి సంయుక్తంగా ఈ ఉచిత వైద్య శిబిర క్యాంపును ఏర్పాటు చేయడం అయింది. హెల్ప్ హాస్పిటల్ వారి విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ క్యాంపుని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే పేర్ల వారీగా పిలుస్తారు, ఎక్కడోళ్ళు అక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సాయిబాబు గారు, చిన్నా గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాట్రగడ్డ చంద్రబాబు గారు, బెల్లం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, బంగారు బాబు, నమ్మయ్య, గుమ్మడి చిన్న తదితర పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటే మరి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి స్లిప్లు ఇచ్చి ఉన్నారు. ఆ స్లిప్పులని పేర్లు వారి పిలుస్తారు. మొదట బీపీ చెక్ చేయించుకొని సంబంధిత వార్డులు ఆ రూముల వారీగా డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ల ద్వారా మీరు వైద్యం చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మరి గ్రామ సర్పంచి జయమ్మ గారు మరి పంచాయతీ ఆధ్వర్యంలో మరి మనకి అందరికీ చక్కని ఏర్పాట్లు చేశారు. ఆమెకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కుంభా పార్వతి గారు మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం కార్యక్రమాన్ని శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి.
కూటమి పక్షాల ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో సర్పంచ్ గారి సహకారంతో ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వైద్య శిబిరానికి ఇచ్చేసిన డాక్టర్లకు కానీ గ్రామస్తులకి పేషెంట్కి మా పార్టీ ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మానవ జీవితంలో ఎంతో టెన్షన్తో కూడుకున్నటువంటి ప్రతి మానవుడి జీవితంలో కూడా ఏదో సమస్యతోటి బాగా ఆందోళనగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చే హాస్పిటల్ వారు ఇక్కడ స్వయంగా వాళ్ళే టెస్ట్ చేసి అవసరమైన మెరుగైన వైద్యం కావాలంటే వాళ్ళ హాస్పిటల్లో కూడా చేసుకుని టెస్ట్ చేసి దానికోసం మన వాళ్ళు హాస్పిటల్ వారితో మాట్లాడి మన గ్రామానికి రప్పించడం జరిగింది. దీంట్లో బీపీ, షుగరు, ఎకో టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు అన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు అంతా కూడా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళందరూ కూడా సక్రమంగా చూపించుకొని వారి వైద్య సలహా తీసుకొని మెరుగైన వైద్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. హెల్ప్ హాస్పిటల్ వారు, విజయవాడ వారు ఈ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమైన విషయం. అలాగే మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, అలాగే మా క్యాడరు, అలాగే ఈ కూటమి సభ్యులందరూ కలిసి, నాయకులందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేనటువంటి వారి విషయంలో వాళ్ళ శ్రద్ధ తీసుకొని, వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని మరి హాస్పిటల్ వారితో మాట్లాడి మరి ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అలాగే మరి హెల్ప్ హాస్పిటల్ వారు కూడా అంగీకరించి ఈ గ్రామానికి, ఉప్పుగూడెం గ్రామానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఈరోజు ఎక్కువగా హార్ట్కు సంబంధించిన విషయాల్లో చాలామంది మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ కొంతమంది మరి ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టి కూడా ఏదో మందులు ఇచ్చి తూతూ మంత్రంగా పేపర్లో ఫోటోలు మాత్రమే పోజులు ఇచ్చే పరిస్థితుల్లో మరి ఎకో టెస్టు, ఈసీజీ, మరి గుండెకి సంబంధించిన తీసుకురావడం అనేది చాలా ఆనందమైన విషయం. ఈ గ్రామంలో ఉన్న నాయకులకి అభినందన జరుపుకుంటూ అందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి మరి మంచి జీవనం సాగించాలని కోరుకుంటూ నన్ను ఈ ఆహ్వానానికి పిలిచినటువంటి ఈ ఒక కమిటీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మెడికల్ క్యాంప్ అంటే 10% ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసేవారు మెడికల్ క్యాంప్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మానవ జీవితంలో ఆరోగ్యం అంటే ఆరోగ్యానికి మించింది ఇంకేమీ లేదు. కాబట్టి ఎవరైనా సరే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ చూపి ప్రతి ఒక్కళ్ళు ట్రస్టులు వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం కోసం దేనికి రూపాయి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఏదన్నా క్యాంప్ పెట్టడానికి వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఈ రోజుల్లో ముందుకు వస్తున్నారు. అట్నే ఆ రోజుగానే విజయవాడ హెల్త్ క్యాంప్ వారు ఇక్కడ ఉప్పుగుండూరు పెద్ద గ్రామం, ఈ గ్రామంలో ఆరోగ్య సమస్యలు గుర్తించి మన చంద్రబాబు గారు ఆరోగ్య టెస్టులు చేపించడానికి ఈ ఊరు వాళ్ళందరిని ఆహ్వానించిన హెల్ప్ హాస్పిటల్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఉప్పుగుండు గ్రామం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా చేసుకుంటే ఆరోగ్యం బయటకు పోవాలంటే ఒక ఈసీజీ చేయాలంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది. అలానే ఏది కావాలన్నా హాస్పిటల్ పోతే మామూలు మానవుడు పోయి చూపించుకోవాలంటే 2,000 లోపు పోతే హాస్పిటల్కి పోయి మామూలు జ్వరం ఇచ్చినా కూడా 2,000కి ఖర్చుకి జ్వరానికి కూడా చూసే రోజులు కాదు ఈ రోజుల్లో. అట్నే దాన్ని ఉపయోగించుకొని ఎక్కడైనా సరే ఇలాంటి ఎక్కువగా మనం ప్రోత్సహిస్తే ఇలాంటి క్యాంపులు చాలాసార్లు పెడతారు. మన ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించి ఇలాంటి క్యాంపులు పెట్టి మన గ్రామంలో వాళ్ళకి ప్రోత్సాహంగా, వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విజయవాడ హెల్ప్ హాస్పిటల్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మెడికల్ క్యాంప్ అనగానే ప్రతి చోట ఇక్కడ ఏదో 2-3 టెస్టులు చేసేసి మా హాస్పిటల్కి రండి అని చెప్పి అక్కడ ఫీజులు వసూలు చేస్తుంటారు. అలా కాకుండా హెల్ప్ హాస్పిటల్స్ వాళ్ళు గుండెకి సంబంధించిన ఈసీజీ, 2D ఎకో టెస్ట్ ఉప్పుగుండూరులో చేస్తున్నారు. అలాగే ఏదైనా ఇబ్బంది ఉండి పేషెంటు హృద్రోగ సమస్యతో బాధపడుతుంటే విజయవాడ రమ్మని అక్కడ యాంజియోగ్రాము, అలాగే అవసరమైతే స్టంటు, అలాగే 1 సంవత్సరానికి సరిపడా మందులు ఉచితంగాను, వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 5,000 రూపాయల ఆసరా కింద మొత్తం పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇది చాలా గొప్పది, గర్వించదగ్గ విషయం. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి
హెల్ప్ హాస్పిటల్స్ విజయవాడ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి పనులను పక్కన పెట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు కేళ్ళ మనోజ్ గారు, అలాగే మండల యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబు గారు, అలాగే కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ గారు, అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామంలో కూడా తోటి నాయకులందరూ ఏ విభేదాలు లేకుండా అందరూ సహకరించి వచ్చారు. అలాగే జనసేనకు సంబంధించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులందరూ సహకరించారు. ఇదిగాక ఆర్థికంగా గ్రామంలో చాలామంది నాకు ఇతోధికంగా తోడ్పడ్డారు. వారందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఉప్పుండూరు గ్రామంలో ఇంకా భారీ ఎత్తున డాక్టర్స్ వచ్చి మనకి ఉచితంగా వైద్యం చేస్తున్న విధానం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు. మన ఆరోగ్యం బాగుంటే మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. మన గ్రామం మేజర్ పంచాయతీ, ఇక్కడ ఎంతోమంది సగం మందిలో ఏదో ఒక ట్రబుల్ ఉంటూనే ఉన్నాయి. ఇవన్నీ గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇది పెద్ద ఎత్తున చేసిన మా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, అలాగే అందరూ కూడా అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలా అని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ తరఫున మన అధ్యక్షుడు గారి అధ్యక్షుడు కానీ అందరు కలిసి ఒక మంచి ఆరోగ్యమైన కార్యక్రమాన్ని పెట్టారు. ఇక్కడ అందరూ పేదలు బహుళ్ళు జనాలు ఉన్నారు. అందరికీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యం సంబంధించి ఈ పరీక్షలు పెట్టారు కాబట్టి ఉచితంగా మందులు అన్నీ ఇస్తామని చెప్పి డాక్టర్ గారు వచ్చారు కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మా నాయకులందరికీ నమస్కారాలు జరుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఈ కార్యక్రమం, ఈ ట్రీట్మెంట్ ప్రతి 6 నెలలకి సంవత్సరానికి నిర్వహిస్తాము. అందరూ వచ్చి ప్రతి 6 నెలలకి సంవత్సరానికి ఈ ట్రీట్మెంట్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.